అఖిలరావు గారు. రైట్, కృష్ణారెడ్డి గారితో మాట్లాడుతాం. కృష్ణారెడ్డి గారు, మీరు కూడా కాంగ్రెస్తో పాటుగా బీఆర్ఎస్ నిర్మించినటువంటి హయాంలో నిర్మించబడినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై రకరకాల విమర్శలు చేశారు. దానిపైన చాలాసార్లు చర్చలు జరిగాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన బీజేపీ స్టాండ్ ఏంటి? అంటే అసలు 1,00,000 కోట్లే వృధా చేసినటువంటి ఈ ప్రాజెక్టుకి మళ్ళీ ఇప్పుడు టెండర్లు పిలిచి మళ్ళీ రిపేర్లు అని చెప్పి రీడిజైనింగ్ అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం ఖర్చు వృధానే తప్ప దీనివల్ల మరి అసలే ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు, 1 ఎకరాకు నీళ్లు రావు అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఈ రిపేర్లు దేనికోసం? మేడం, ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు అలాగే తెలంగాణ ప్రజలందరికీ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మేటిగడ్డ, కాళేశ్వరము, అన్నారము, సుందిల్ల ఈ ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టిన విధానం నుంచే మనకు అభ్యంతరాలు చాలా రావడం జరిగింది. దాని మీద అవినీతికి ఆస్కారం ఉన్నదనేది ఉంది. డిపిఆర్లు కరెక్ట్ లేకుండా, ప్రాజెక్టులు డీటెయిల్ రిపోర్ట్ లేకుండా, కొన్ని డైరెక్ట్ టెండర్స్ ఇచ్చుకొని చేయడంతో ఇదంతా వ్యవస్థ అంతా ఒక తప్పుదారి పోయిందనేది మనకి. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారిని తప్పుపట్టడానికి ఇందాక నిఖిల్ గారు మాట్లాడిన దాంట్లో చాలా అంశాలు చెప్పారు. ప్రాజెక్టు ఇదంతటికీ ఆ అనుమానానికి ఆస్కారం ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఎలక్షన్స్ ముందు పిల్లలు కుంగిపోయి సౌండ్ వచ్చేసి ఇదైపోతే అక్కడ 144 సెక్షన్ పెట్టేసి పోలీస్ వ్యవస్థను పెట్టి అక్కడికి ఎవరికి మీడియాకు కానీ ప్రతిపక్షాలకు కానీ వారి పార్టీ నాయకులకు కానీ ఎవరికి పోకుండా నియంత్రణ చేయడంతో నాసిరకమైన కన్స్ట్రక్షన్ అవినీతికి ఆస్కారం ఇచ్చిందనేది తెలంగాణ ప్రజానికం అందరూ చూసిండ్రు. ఇప్పటికి కూడా అదే ఉంది. అక్కడ కుంగిపోవడానికి కానీ, పిల్లలకు పగుళ్ళు రావడానికి కానీ, అలాగే అక్కడ కాళేశ్వరముకు ఈ బ్యారేజ్లకు ప్లస్ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు అని చెప్పేసి కాళేశ్వరం ఇసుకతోటి సుమారుగా 10 సంవత్సరాల కాలంలో 20 నుంచి 30 వేల కోట్ల అవినీతి చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. ఇందులో కూడా ఇంకొకటి ఏంటంటే రాజకీయంగా సిబిఐకి ఇచ్చేసినాము. సిబిఐ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ ఒకటైందని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బదనాం చేయాలనే ఒక కుట్రకు లేవదీశాడు. అది ఎందుకంటే ఇప్పుడు 4 రోజులు లేట్ అవుతుంది. ఆయన నిన్న ఒకటి సిబిఐకి లెటర్ రాసిన దాంట్లో కూడా అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే వచ్చి విచారణ చేసి దాన్ని చూసి వెళ్ళిందో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ ఆధారికంగానే సిబిఐ ఎంక్వైరీ చేయమన్నట్టు రాస్తేనే అలా కాకుండా నిన్న సిబిఐ డీజీ గారు పూర్తి వివరాలు మాకు సమర్పించండి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్కి లెటర్ రాయడము, మరి వీళ్ళు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు కనబడతలేదు. పూర్తి స్థాయి విచారణ జరగాలని కోరుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి పూర్తి స్థాయిలో సహకరించాలి. అలా కాకుండా కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వకుండా దర్యాప్తు లేట్ అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని చెప్పడానికి, బీజేపీని బదనాం చేయడానికి, ఎలక్షన్ల ముందు కవితను అరెస్టు చేయకపోవడానికి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని చెప్పేసి బదనాం చేస్తూ తెలంగాణ ఆయన నోరు పెద్దగుంది, కొన్ని ఎంత మీడియాను మేనేజ్ చేసి మొత్తం సోషల్ మీడియాను మేనేజ్ చేసి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడం. మళ్ళీ ఈ అంశంలోనే కూడా ఇది జరుగుతుంది. ఇంకొక అనుమానం కూడా బీజేపీకి కానీ మాకు అందరికీ కూడా ఒకటి, ఈ దర్యాప్తు మొన్న బోస్ కమిషన్ గారిది ఇది మొన్న వచ్చింది, అసెంబ్లీలో పెట్టారు. ఎంత అవినీతి అన్నారు. కేసీఆర్ గారి పేరు ఆ యొక్క రిపోర్ట్లో 260 సార్లు పైన ప్రస్తావించిండ్రు. మరి ఏ అంశాలలో ప్రస్తావించిండ్రు, దేంట్లో ప్రస్తావించిండ్రు, పూర్తి స్థాయిలో ఆ యొక్క రిపోర్ట్ను బహిర్గతం చేయాలి. సోషల్ ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఎక్కడ ఏం జరిగింది అనేది. అలా కాకుండా ప్రభుత్వం దగ్గరనే పెట్టుకుంటా మేము అసెంబ్లీలో మేమందరం ఎమ్మెల్యేలకు ఇచ్చినామనేది కాకుండా ప్రజలకు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ నాసి రకం పనులు జరిగినాయి, కాళేశ్వరంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు. ఇందాక నిఖిల్ గారు చెప్పిన దానికి అవినీతి జరగలేదు. ఒక పని చేసినప్పుడు మీరు చేశారు. ఆ పని చేసి ఎంతో కొంత పావుల మందం పని చేసే 75 పైసల మందం దోసుకుంటారండి. అది ఆ మాత్రం దోసుకోలేరు. అవినీతే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అంటుంటే అసలు దానికి అయిన ఖర్చు ఎంత, దానిలో జరిగింది అని ఆరోపిస్తున్నటువంటిది దానిలో ఎంత వాస్తవం ఉంది అని అడుగుతున్నారు. యా మేడం, అక్కడికే వస్తున్నాను. ఇందాక కూడా చెప్పాను,
కాళేశ్వరంకు, మేటిగడ్డకు, సుందిళ్లకు, అన్నారం బ్యారేజీకు ఇవన్నిటికీ ఇసుక తీసుకువెళ్తున్నామని చెప్పేసి కాళేశ్వరం ఇసుక మీరు గత 10 సంవత్సరాల కాలంలో మీరు ఏ ప్రాంతంలో ఏ ఇసుక లారీ దగ్గరకు పోయిన కాళేశ్వరం ఇసుక ఆడికి తీసుకుపోతున్నాము, బ్యారేజ్లకు అని చెప్పాలి, డబుల్ బెడ్రూమ్లకు అని చెప్పాలి, హైదరాబాద్కు ధరలు ఇచ్చేసి ఇసుక మాఫియా చేసేసి కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పి సుమారు ఈ 20 నుంచి 30 వేల కోట్ల అక్రమంగా ఇసుక అమ్ముకోవడం జరిగింది. ఈ గత 10 సంవత్సరాల కాలంలో జరిగింది. కాబట్టి ఇవన్నిటిని మనం చూడాలి. ఒకటే దాని వ్యయం 94,000 కోట్లు అంటున్నారు. దాని ఎస్టిమేషన్ అయినా ఎంత జరిగినా అక్కడ 1,00,000 కోట్లు సుమారుగా వేస్ట్ అయిపోయినాయి. నాసి రకమైన పనులు జరిగినాయి. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ప్రాజెక్టులు నడవాల్సిన దగ్గర ఇప్పుడే 5-10 సంవత్సరాలకే గూలిపోతుంటే, పనికి రాకుండా పోతే మళ్ళా మరమ్మతుల పేరుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎవరికి ఉపయోగం ఉంటుంది? అది తెలంగాణ ప్రజల డబ్బు పెట్టేసి తెలంగాణ ప్రజలకు ఉపయోగాలు పడకుండా పోతే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. బీజేపీ, నేను ఒకటే చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది. బీజేపీని బదనాం చేయడానికి ఒక కుట్రపూరితమైన ఇది చేస్తున్నారు. ఈ అవగాహన ఎక్కడికి ఉంది? మొన్న అరెస్టు చేస్తామంటారు. ఇప్పటికీ 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి. సుమారుగా 10 ప్రభుత్వ శాఖలలో అవినీతి జరిగిందన్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో కానీ, పేపర్ లీకేజ్లో కానీ, అలాగే పశువర్ధక శాఖలో కానీ ప్రతి ఒక్క శాఖలో అవినీతి జరిగింది అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడము, రేపు మాపు అన్నారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ దర్యాప్తులు ఎక్కడ పోయినాయి? ఆ రిపోర్ట్లు ఎక్కడ పోయినాయి? అరెస్టు చేస్తున్నామన్నారు, ఇక అయిపోయా రేపు మాపు అన్నారు. ఇదంతా బంధువు వాడేసి మొత్తం బీజేపీ మీదకి నూకేసి బీజేపీని బదనాం చేయడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు కుట్రపూరితంగా ప్లాన్ నాగాలు బన్నుతున్నది అనేది తెలంగాణ సమాజం గ్రహిస్తుంది. ఇది ఒకసారి 2 సార్లు తెలంగాణ ప్రజానికి నమ్ముతారు, కానీ 3వసారి నమ్మరు అనేది బీజేపీ కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తుంది.